హాయ్ అండి. ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. నేను ముందుగానే ఏంటంటే గమ్ చేసేసుకున్నాను. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్ మొత్తం గమ్ చేసేసాను చూడండి. గమ్ చేసేస్తే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది, ఎక్కడ బుంగలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. కాబట్టి ఇలా గమ్ చేసేసుకొని చుట్టూ కూడా నీట్గా కట్ చేసి పెట్టేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసి పెట్టేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేసాను. ఎప్పుడైనా సరే మొత్తం నీట్గా చేసుకుందాం, కింద కూర్చొని చేసుకోండి. మిషన్ మీద అయితే హీట్ ఎక్కుతుంది మన బాడీ. సో మిషన్ దగ్గరలో ఉన్నా కానీ మనకి బాడీ హీటేనండి. కాబట్టి మొత్తం చేసేసుకొని మిషన్ ఎక్కండి. ఇప్పుడైతే చూడండి, బ్యాక్ పార్ట్కి డాట్స్ కుడుతున్నాను నేను. 1/2 ఇంచ్ విడ్త్తో 3.5 ఇంచెస్ హైట్తో తీసుకున్నాను కదా. కటింగ్లో చూడండి క్లారిటీగా అర్థమవుతుంది ఎంత తీసుకున్నాను అనేది మెజర్మెంట్స్. సో ఆ మెజర్మెంట్స్ ద్వారా ఇప్పుడు చూడండి ఇట్లా సేమ్ వెనకది అంటే ఫస్ట్ డాట్ ఎలా కుట్టామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ డాట్ కూడా అలానే రావాలి. ప్లస్ ఇలా స్ట్రైట్గా ఒక స్కేల్తో లైన్ తీసుకొని మరి స్ట్రైట్గా కొత్తగా కుట్టండి. ఎండింగ్లో రఫ్ ఇచ్చేసేసి వదిలేయండి. చూసారు కదా, 2 డాట్లు కూడా సేమ్గా కుట్టేసాము. ఇప్పుడు నడుం బెల్ట్ కోసం తీసుకున్న 2 పీసెస్ని జాయింట్ చేసేసాను. జాయింట్ చేసిన సైడే ఫస్ట్ అయితే అది సరిపోతుందా లేదో చూసుకొని జాయింట్ చేసిన సైడ్ నేను కోరస్ని ఒక పక్క కొంచెం అంత మడతెట్టి అంటే పాదం మందం హోల్డ్ చేసేసి ఇలా కుట్టేసుకుంటున్నాను చేతి పని చేసుకునడానికి. చూసారు కదా, ఇలా కుట్టేసేయండి. అది ఖర్చులకి వెళ్ళే కుట్టండి. ఖర్చులు ఎటు సైడు మనం 2 అతుకు వేసాం కదా, అది ఎటు ఉందో అటు సైడే అలా కుట్టే అనేది రావాలి. ఇప్పుడు కుట్లు అనేవి పైకి కనపడేలాగా ఇలాగా పెట్టండి. బ్లౌజు అంటే మెయిన్ క్లాత్కి వెళ్ళి పెట్టాను. మీరు చూస్తున్నట్లయితే నడుం పట్టిని మెయిన్ క్లాత్కి వెళ్ళి పెట్టి పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ క్లాత్కి వెళ్ళి పెట్టండి. బ్లౌజ్ పీస్ మెయిన్ క్లాత్కి వెళ్ళి ఉండాలి. నడుం పట్టి అనేది ఖర్చులు పైకి కనపడేలాగా ఉండాలి. అలా పెట్టేసేసి మొత్తం కుట్టేసేసి ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేయండి. కట్ చేసేసి ఇలా ఓపెన్ చేసేసి బ్లౌజ్ మీద పడకూడదు, నడుం పట్టి మీద ఈ కుట్టు అనేది పడాలి. నడుం పట్టి మీద ఇప్పుడు మనం కుట్టుకుంటూ వచ్చాం కదా, ఆ కుట్టుకి అవతల సైడు బ్లౌజ్ పీస్ మీద కుట్టు కనపడకుండా ఇలాగా టాప్ స్టిచ్ అనేది ఇచ్చేయండి. ఇలా ఇచ్చేసాక ఇప్పుడు ఇలా హోల్డ్ చేసేసి అక్కడికక్కడే హోల్డ్ చేయొద్దండి, కొంచెం దూరంగానే హోల్డ్ చేసేసి ఇలాగా కొంచెం గోరుతో గీకినట్టు చేసేసి ఇట్లాగా పెద్ద కుట్టు పెట్టండి. ఇలా పెద్ద కుట్టు అనేది విచ్చేసేసి మధ్యలో కుట్టండి. మరీ చివరికి కాదు, మధ్యలో కుట్టేసుకుంటే ఏంటంటే చేతి పని చేసేసాక మనకి ఇప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, అలా కుట్టేసాం కదా, మన బ్యాక్ పార్ట్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పెద్ద కుట్టు నుంచి చిన్న కుట్టుకి అడ్జస్ట్ చేసుకోండి. కుట్టుని అడ్జస్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇలా చూడండి, బ్యాక్ పార్ట్ అనేది చాలా ఈజీ. డాట్స్ వేసి నడుం పట్టి వేయడమే బ్యాక్ పార్ట్. మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ ఇలా చూసుకోండి. బిగినర్స్ అయితే బ్లౌజ్ పీస్తో ట్రై చేస్తారు కదా, ఇలా ఎదురు బదురు వేసుకొని మరీ చూసుకొని డాట్స్ వేయండి. డాట్స్ మనం ఎలా అయితే అంటే మార్కింగ్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే కోన్ షేప్లో వచ్చేలాగా మార్క్ చేయండి. కానీ మెయిన్ క్లాత్ అంటే కింద సూదికి మెయిన్ క్లాత్ అందుతుందో లేదో ఫింగర్తో అడ్జస్ట్ చేసుకోండి. ఫింగర్తో మెయిన్ క్లాత్ అనేది కంపల్సరీగా పట్టుకొని కుట్టండి, ఎందుకంటే స్కిడ్ అయిపోతుంది. ఓన్లీ లైనింగ్ క్లాత్కే పడుతుంది అన్నమాట కుట్టు. అందుకని ఇప్పుడు నేను చూపించాను చూడండి, థర్డ్ డాట్కి ఎలా పట్టుకున్నానో అలా పట్టుకొని ఇలాగా కొత్తగా కుట్టుకుంటూ రండి. మనకి ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి డాటు మళ్ళీ చంక సైడ్ డాట్ అనేది జస్ట్ పాదం మందం పెట్టుకుంటే సరిపోతుందండి. ఓన్లీ మెయిన్ డాటే మనకి బాడీ సైజ్ బట్టి పెట్టుకోవాలన్నమాట. పెద్ద సైజ్కి అయితే 1.5, చిన్న వాళ్ళకైతే 2.5లో సగం అన్నమాట. అలాగా బాడీ సైజ్ బట్టి మనం మార్కింగ్ అనేది చేసుకుంటాము. మిగతాది సేమ్ ఉక్స్ పట్టికి వెళ్ళైనా చంక సైడ్ అయినా డాట్స్ జస్ట్ పాదం మందం పెట్టేస్తే సరిపోతుంది. ఏ సైజు వాళ్ళకైనా జస్ట్ పాదం మందం పెడితే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు 2 సైడ్లు డాట్స్ కూడా మనకి ఫినిష్ అయిపోయింది. ఇలా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు షేప్ బెల్ట్ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే షేప్ బెల్ట్ చూడండి. ఫస్ట్ది అయితే బ్లౌజ్ పీస్ అంటే ఫ్రంట్ పార్ట్ పైన వస్తుంది, షేప్ బెల్ట్ కింద వస్తుంది. డాట్ అనేది ఇలా సమోసా మోడల్లో మడతెట్టేసేసి డాట్ని స్టిచ్లోకి వెళ్ళనివ్వకండి అస్సలు, లేకపోతే పట్టేసినట్టు ఉంటుంది వేసుకున్నాక. అందుకని కుట్లోకి అస్సలు కుట్టు డాట్ మీద పడకుండా ఇలాగా మడత పెట్టేసేసి కుట్టేసేయండి. చూసారు కదా, ఒక డాట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇంకో సైడ్ డాట్ వచ్చేసేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కిందికి వెళ్తుంది, షేప్ బెల్ట్ అనేది పైకి వస్తుంది.
ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ ఇందాకట్లానే ఫస్ట్ అయితే రఫ్ ఇచ్చేసుకోండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి చిన్న కుట్టుకుంటూ వచ్చి మెయిన్ డాట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా హోల్డ్ చేసుకోండి. కింది సైడ్ హోల్డ్ చేసి పట్టేసేసుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకోటి కుట్టు ఇచ్చేయండి. ఏదైనా సరే 2 కుట్లు ఇవ్వండి. డాట్ మీద మాత్రం అస్సలు కుట్టు పాడనివ్వకండి. చూసారు కదా, మనకి షేప్ బెల్ట్స్ అనేది అయిపోయింది కుట్టడం. ఇప్పుడైతే కట్ చేసి ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేయండి. ఫస్టే అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి తీసుకునే ముందు ఒకసారి చూడండి, ఇలా పెట్టుకొని చూసుకుంటే షేప్ బెల్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి డాటు 2 సమానంగా ఉన్నాయా లేవా, 2 పీసులు కూడా సేమ్గా రావాలండి. అలా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి రెడీ చేసుకునే ముందు ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్లో మనకి ఆది ఇచ్చిన వాళ్ళది ఉక్స్ పట్టి ఎటుంది, కాజా పట్టి ఎటుంది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే నేను కాజా పట్టి కుడుతున్నాను చూడండి. కాజా పట్టి అనేది అంటే ఫ్రంట్ బాడీ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా కొంచెం అంత క్లాత్ని హోల్డ్ చేసేసి ఇలా చూడండి, ఇట్లా కొంచెం అంత రఫ్ ఇచ్చేసి పాదం మందం కుట్టుకుంటూ వచ్చేయండి స్ట్రైట్గా. కాజా పట్టి అనేది బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని మీకు ఎన్ని హోల్డింగ్స్ అయితే వస్తాయో చూసుకొని అన్ని హోల్డింగ్స్ పెట్టండి. నాకైతే ఇక్కడ 3 హోల్డింగ్స్ వస్తున్నాయి. చూడండి నేను ఎలా హోల్డ్ చేస్తున్నానో అలా 3 హోల్డింగ్స్ చేసేసుకొని ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా హోల్డ్ చేసేసుకొని పాదం కింద పెట్టేసేయండి. మనకి మిషన్ పాదం కింద ఎగ్జాక్ట్లీ అలానే పట్టుకొని నీట్గా పెట్టేసేసి ఇప్పుడు కరెక్ట్గా లైన్ మీదనే మొత్తం చివరిన కుట్టేసుకుంటూ రండి. లాస్ట్కి రఫ్ ఇచ్చేసేసి ఇటు తిప్పేసి లాక్ చేసేయండి. లాక్ చేసేసి ఇప్పుడు మళ్ళీ పాదం మందం మళ్ళీ కుట్టుకుంటూ రండి. ఎందుకంటే కాజాలు పెట్టడానికి ప్లేస్ ఉంటుంది కదా, అది ఆ ప్లేస్ అనేది క్రియేట్ అవుతుంది. ప్లస్ మనకి గట్టిగా ఉండాలి, కాజా పట్టి గట్టిగా ఉండాలి ఉక్స్ పట్టి కన్నా. కాబట్టి 2 కుట్లు ఇచ్చేయండి. ఇప్పుడు చూసేసారు కదా, ఇలా కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి తయారు చేస్తున్నాను చూడండి. కాజా పట్టి వెనక నుంచి పెట్టాం కదా, ఉక్స్ పట్టి ముందు నుంచి పెట్టాలి. కొంచెం అంత క్లాత్ని హోల్డ్ చేసేసి మళ్ళీ పాదం మందం ఖర్చుతో ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వచ్చేయండి. ఇలా మొత్తం కుట్టేశాక ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసేసి మళ్ళీ ఒక కుట్టిచ్చేస్తున్నాను. ఉక్స్ పట్టీకి అయితే కాజా పట్టీకి ఏంటంటే మళ్ళీ ఫినిషింగ్లో డబల్ కుట్టిస్తాం కదా, ఉక్స్ పట్టీకి స్టార్టింగ్ ఇస్తే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది అంతే. ఇప్పుడు సేమ్ ఇందాకట్లానే చివర్ల కుట్టుకుంటూ రండి. ఆ గీత దగ్గర చివర్లో కుట్టుకుంటూ రండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి, చివరి కుట్టుకుంటూ రావాలి. కరెక్ట్ గీత మీదకి కుట్టు అనేది రావాలన్నమాట. కరెక్ట్గా గీత మీద నుంచే కుట్టొస్తే అప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఖర్చులు అనేవి లేసి నుంచోవు. చూసారు కదా, ఇంతే. ఇప్పుడు ఈ 2 కలిపి ఇలా పట్టుకొని స్ట్రైట్గా పట్టుకోండి. కింద భాగం స్ట్రైట్గా పట్టుకుంటే మనకి ఇవి కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది అనమాట. ఉక్స్ పట్టి కన్నా కాజా పట్టికి కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాగా కట్ చేసేయాలి. 2 సమానంగా కట్ చేసుకోవాలి. ఫస్టే కట్ చేసుకోవద్దు. 2 తయారైనాక 2 కలిపి పట్టుకొని ఒకేసారి కట్ చేసేయాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేయండి. మెయిన్ ఇలా చూడండి, సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి కరెక్ట్గా ఉందా లేదా అని 2 చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుంటే మన మెథడ్లో కట్ చేసుకుంటే మాత్రం 2 సమానంగా ఖచ్చితంగా వస్తుందండి. అలా సమానంగా కట్ చేసేసుకొని మెడ దగ్గర నుంచి కుట్టు అనేది మొదలెట్టండి. మెడ సైడ్ నుంచే కుట్టు అనేది మొదలెట్టండి. షోల్డర్ జాయింటింగ్కి ఖచ్చితంగా మెడ సైడ్ నుంచే షోల్డర్ జాయింటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇలా చూడండి, మనం రివర్స్ పెట్టామంటే బ్యాక్ పార్ట్ ఏమో పైకి ఉండాలి, ఫ్రంట్ పార్ట్ ఏమో రివర్స్లో ఉండాలి. అంటే ఎదురు బదురు మెయిన్ క్లాత్ ఒక సైడ్ ఉండాలి, రివర్స్ అనేవి ఇట్లా ఉండాలి. ఇలా పెడితేనే మనకు కుట్టినాక 2 కూడా మెయిన్ క్లాత్స్ వస్తాయి. ఓపెన్ చేస్తే ఇలా చూడండి, ఓపెన్ చేయగానే ఇట్లా 2 కూడా మెయిన్ క్లాత్స్ వస్తాయి. కాబట్టి మెయిన్ క్లాత్ పెట్టేసేసి మెయిన్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ బోర్లు ఇచ్చేయాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింటింగ్ చూడండి. నేను ఆల్రెడీ అతుకులు అనేవి వేసేసాను. కొంచెం ఎక్కువ తక్కువనే వేసేసాను. ఒకసారి చెక్ చేసుకున్నాను కరెక్ట్గా ఉందా లేదా అని. కొంచెం ఎక్కువనే ఉంది కానీ తక్కువ లేదు. ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ ఉండకుండా చూసుకోండి హ్యాండ్కి. ఇక్కడ నేను ఏంటంటే థ్రెడ్ పైపింగ్ అనేది చేస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ కోసం థ్రెడ్ని నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా చూడండి, 1 ఇంచ్ క్లాత్ని తీసుకొని ఒక సైడ్ హోల్డింగ్ చేసేసి కుట్టేసి పెట్టేశాను. అన్ని జాయింట్స్ అనేవి ఒక్కెళ్ళి వచ్చేలాగా చూసుకోండి. ఖచ్చితంగా అన్ని జాయింట్స్ ఒక్కెళ్ళి రావాలి. ప్లస్ హోల్డ్ చేసిన క్లాత్ కూడా అటు సైడే ఉండాలి. అలా పెట్టేసుకొని మొత్తం కూడా ఇలా పెట్టేసేసి కుట్టేసాను.
ఇప్పుడైతే థ్రెడ్ పైపింగ్ అయితే నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, దానికి థ్రెడ్ జాయిన్ చేసి ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. థ్రెడ్ పైపింగ్ కోసం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 1 ఇంచ్ క్లాత్ని ఈ చివర్లో ఇలాగా పాదం మందం ఖర్చుతో జాయిన్ చేసేయండి. ఫస్ట్ పాదం మందం ఖర్చుతో జాయిన్ చేసేయండి. ఇలా ఒక పాదం మందం కుట్టేసుకుంటూ వచ్చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి. కట్ చేసేసి ఇప్పుడు థ్రెడ్ అనేది ఇలా పెట్టేసేయాలి. థ్రెడ్ అనేది ఇలా పెట్టేసేసి మనం థ్రెడ్ చాలా టైట్గా గుంజాలండి. ఓన్లీ థ్రెడ్ అనేది బయటకు ఉండాలి, మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోవాలి, లోపలికి మడతెట్టేసేయాలి, ఖర్చుల్లోకి వెళ్ళిపోవాలి, థ్రెడ్ ఒక్కటే బయట ఉండాలి. ఇప్పుడు నేను చూడండి డబల్ పాదం మీదే కొడుతున్నాను ఫ్రెండ్స్. డబల్ పాదం అడ్జస్ట్మెంట్ అవి ఇవి ఏమీ చేయలేదు, నేను డైరెక్ట్గా కుట్టేస్తున్నాను, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చూడండి, ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి తిన్నగా. ఇలాగా మంచిగా థ్రెడ్ అనేది దాంట్లో పెట్టేసేసి టైట్గా లాగినట్టు చేసి, ఆ వైట్ కలర్ థ్రెడ్డింగ్ తీసుకున్నాను కదా, వైట్ కలర్ థ్రెడ్డింగ్కి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీస్కి మధ్యలో నుంచి వస్తుంది కుట్టు నాకు అనేది. టైట్గా లాగి పట్టి కుడితే కరెక్ట్గా మధ్యలో పడుతుంది, మనకి బ్లౌజ్ పీస్ మీద పడదు, అట్లానే పైపింగ్ మీద పడదు, కుట్టు మంచిగా మధ్యలో వచ్చేస్తుంది కరెక్ట్గా. అది మనం టైట్గా పట్టుకునే వేలో ఉంటుందండి, ఆ విధానం పట్టే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇలాగ నీట్గా కుట్టేసేసుకోవచ్చు. ఇలా కుట్టేసేసి ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసాను. ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో థ్రెడ్ పైపింగ్ అనేది. ఇంకా అంతేనండి థ్రెడ్ పైపింగ్ అనేది. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది కుట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ అనేది పైకి లేకుండా ఖర్చులు కనపడకుండా కుట్టేసేయండి. చూసారు కదా, మనకి థ్రెడ్ పైపింగ్ అనేది అయిపోయింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంకో హ్యాండ్ థ్రెడ్ పైపింగ్ కూడా వేసేసి చూపిస్తాను చూడండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఫ్రంట్ సైడ్కి వెళ్ళి పెట్టాను బ్లౌజ్ పీస్ అనేది. అలా పెట్టేసి ఒక పాదం మందం ఖర్చుతో మనం తయారు చేసి పెట్టుకున్న థ్రెడ్ పైపింగ్కి క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని పాదం మందం ఖర్చుతో తిన్నగా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ఇలాగా స్ట్రైట్గా కుట్టేసేయండి. ఫస్ట్ క్లాత్ జాయిన్ చేయాలి, తర్వాత థ్రెడ్ ఎక్కియాలి. ఓకేనా, ఫస్ట్ క్లాత్ జాయిన్ చేసేసి తర్వాత థ్రెడ్ ఎక్కిచ్చేయాలి. ఇప్పుడు చూడండి క్లాత్ జాయింటింగ్ అనేది అయిపోయింది కదా, ఇప్పుడు థ్రెడ్ ఎక్కిచ్చేద్దాం. థ్రెడ్ అనేది కొంచెం అంత థ్రెడ్ బయటికి పెట్టేసుకొని ఎక్స్ట్రాగా ఇలాగా. నేను ఇక్కడైతే పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది పాలిస్టర్ క్లాత్ కూడా. లైనింగ్కి వాడతాం కదా మనం పాలిస్టర్ క్లాత్స్ డ్రెస్సెస్కి, అవి అయినా కానీ మంచిగా ఉంటుంది. థ్రెడ్ పైపింగ్కి పట్టు ముక్కలే కావాలి అనేమి ఉండదు. థ్రెడ్ పైపింగ్కి మనకి శారీలో కలిసి ఆపోజిట్ క్లాత్తో పాలిస్టర్ క్లాత్ అయినా బాగానే ఉంటుంది, శారీలో పీస్తో అయినా కానీ థ్రెడ్ పైపింగ్ అనేది బాగుంటుంది, మనకి లుక్ అయితే ఎటు పోదన్నమాట. కాబట్టి ఇలాగ కుట్టేసేయండి. మీ దగ్గర ఎలాంటి క్లాతులు లేవు కానీ థ్రెడ్ పైపింగ్ చేయాలి అనుకుంటే కనుక అప్పుడు మీరు ఆ క్లాత్కి వెళ్ళండి, పట్టు క్లాత్ తెచ్చి వేయండి. ఎట్లయినా బయట నుంచి తేవాలి కాబట్టి అలా తేండి. ఇప్పుడైతే ఇది నాకు ఆల్రెడీ కస్టమర్స్ డ్రెస్ కుట్టిన క్లాత్ మిగిలింది, దాన్ని పెట్టేస్తున్నాను వేరే కస్టమర్కి. ఇలా చూడండి, ఇలాగ సేమ్ యాజ్ ఈజ్గా 10 మందం ఖర్చుతో కుట్టేసేయండి. ఇలా థ్రెడ్ పైపింగ్ చేయడం వల్ల మనకు ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారనమాట బ్లౌజ్ పీసెస్కి. మళ్ళీ చేతి పని కూడా కొంచెం తగ్గిద్ది, మనకి పని బర్డెన్ తగ్గిద్ది. థ్రెడ్ పైపింగ్ తోటే మంచిగా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి హ్యాండ్ జాయింటింగ్ కోసం హ్యాండ్స్ కట్ పెట్టాం కదా మిడిల్లో, ఆ కట్ అనేది షోల్డర్ జాయింట్ దగ్గరికి కరెక్ట్గా పెట్టేసేయండి. షోల్డర్ జాయింట్ దగ్గర కరెక్ట్గా పెట్టేసేసి పాదం మందం ఖర్చు కంపల్సరీ మెయింటైన్ చేయండి. పాదం మందం బిగినర్స్ కొంచెం ఖర్చు లేకుండా చివర్లో కుట్టడానికి వెళ్ళిపోతుంది చెయ్యి, కానీ అలా కాదు. పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ రండి, పిట్లిపోతాయి క్లాత్లు లేకపోతే షోల్డర్స్ దగ్గర. కాబట్టి పాదం మందం ఖర్చుతో ఇలాగ మెయింటైన్ చేసుకుంటూ కుట్టుకుంటూ రండి. మళ్ళీ రెండో కుట్టు కూడా ఇచ్చేయండి. రెండో కుట్టు ఇచ్చేటప్పుడు కంపల్సరీ ఫింగర్తో ఇలా రబ్ చేసుకుంటూ కుట్టండి, లేకపోతే కింద ముడత పడే అవకాశం ఉంటుంది. ఫస్ట్ కుట్టుకేమో మనం ఎక్కడ లాగొద్దు, కింద క్లాత్ లాగొద్దు, పైన క్లాత్ లాగొద్దు, ఫ్రీగా ఇచ్చేసుకుంటూ రావాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలాగ ఫ్రీగా ఇచ్చేయాలి. నేను పై పాటుకు లాగట్లేదు, కింద పాటు లాగట్లేదు, ఫ్రీగా కరువు షేపు కరెక్ట్గా ఇచ్చుకుంటూ ఫ్రీగా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా ఫ్రీగా కుట్టుకుంటూ వచ్చేసేసి క్లోజ్ చేసేయండి. మళ్ళీ రెండోసారి కుట్టేమో హ్యాండ్ ఫింగర్స్తో ఇలా రబ్ చేసుకుంటూ కింద క్లాత్ ముడత పడకుండా జాగ్రత్త చూసుకుంటూ ఇలా తిన్నగా కుట్టేసేయండి. ఇలాగా సెకండ్ కుట్టు కూడా అయిపోతుంది. చూసారు కదా, అంతేనండి. హ్యాండ్ జాయింటింగ్ చాలా ఈజీ, కాకపోతే లాగితే ముడత వచ్చేస్తుంది. మీకు లాగకుండా నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చేయండి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసేస్తున్నాను చూడండి.
సేమ్ యాజ్ టీజ్గా రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసేస్తున్నాను చూడండి. మనం మిడిల్ కట్ అనేది షోల్డర్ కుట్టు పైన పెట్టాలి. పెట్టేసేసి ఎక్కడ లాగకుండా నీట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫ్రంట్ పార్ట్ లాగొద్దు, కింద పార్ట్ లాగొద్దు, కరువుగా కరెక్ట్గా ఇచ్చేయాలి. దానికి పాదం దగ్గరికి ఇలాగ కరువుగా కరెక్ట్గా పెట్టేసేసి ఇలా కుట్టేసేయండి. రెండో కుట్టు కూడా అలానే ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. ఫ్రెండ్స్, ఇక్కడ నా వీడియోస్ అనేవి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి, మీకు ఎలాంటి ఫీలింగ్ ఉన్నా కానీ, అంటే మంచిగా చెప్తుంటే మంచిగా చెప్తున్నాను, లేకపోతే డౌట్స్ ఉంటే డౌట్స్ కానీ ఏదైనా కామెంట్ రూపంలో తెలియచేయగలరనేసి ప్రతి ఒక్కరిని నా వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకొని చూసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నాకు ఒక కామెంట్ రూపంలో కానీ లైక్ రూపంలో కానీ మీ చిన్న హెల్ప్ కావాలి. కాబట్టి నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నా కాబట్టి యూట్యూబ్ చూసి నేర్చుకొని సక్సెస్ అవ్వచ్చండి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలం మనం. యూట్యూబ్ చూసి సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళు ముందు టైం వేస్ట్ చేసుకోకండి. ఒకటికి 10 వీడియోలు చూసుకుంటూ కూర్చోకండి. ఒక వీడియో చూడగానే మీకు అర్థమైంది అనిపిస్తే కనుక ట్రైయింగ్కి వెళ్ళిపోండి. ట్రై చేయడానికి ట్రై చేయండి. అంతేకాని ఇంకో వీడియో చూసుకుంటూ వెళ్ళిపోతే మనకి సెల్లో ఎన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి. అది టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేస్తే సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. నేను అలా ట్రై చేశాను, నాకు సక్సెస్ వచ్చింది. కాబట్టి మీకు కూడా మోటివేట్గా చెప్తున్నాను, సక్సెస్ అనేది మన వెనక ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడైతే మెడపట్టి వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మెడపట్టికి కూడా సేమ్ అంతే, థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను. ఇలా థ్రెడ్ పైపింగ్ కోసం మనం రెడీ చేసి పెట్టుకున్న క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని కొంచెం అంతా స్టార్టింగ్ హోల్డ్ చేసి పెట్టేసేసి మిగతాదంతా పాదం మందం ఖర్చుతో కరువుగా తిరిగే దగ్గర కరువుగానే తిరుక్కుంటూ ఇవ్వండి. ఎక్కడా కూడా గుంజొద్దు. మన మెడపట్టి అంటే థ్రెడ్ పైపింగ్ క్లాత్ని గుంజొద్దు, కింద క్లాత్ గుంజొద్దు. అలా గుంజకుండా నీట్గా ఇలా కుట్టేసేయండి. ఇలాగా తిన్నగా మొత్తం కుట్టుకుంటూ వచ్చేయండి. ఇలా తిన్నగా థ్రెడ్ పైపింగ్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇది థ్రెడ్ పైపింగ్కి చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ బిగినర్స్కి అయితే ఇదే బెస్ట్. అంటే కనపడకుండా ఇన్విజిబుల్గా ట్రై చేస్తూ ఉంటారు కదా, ఇన్విజిబుల్గా కన్నా ఇలా చాలా ఈజీగా అయిపోతుంది మనకి. కుట్టిన బ్లౌజ్ మీద నుంచి కూడా ఇలా కుట్టుకుంటూ రావచ్చు. కాబట్టి ఇలానే ట్రై చేయండి, సూపర్ ఫినిషింగ్ వస్తుంది. ఎక్కడ కూడా మీకు వెనక ఖర్చులు అనేవి బయటికి రాకుండా నీట్గానే వస్తుంది. ఫినిషింగ్ అనేది నీట్గా లేదు అనేది ఏమి ఉండదు. ఇలా చూడండి, ఒక 1/2 ఇంచు బయటికి ఇలా కట్ చేసేసి ఇలా హోల్డ్ చేసేయండి. ఇలా హోల్డ్ చేసేసి లాస్ట్లో ఎండింగ్ ఇచ్చేయండి. ఎండింగ్ ఇచ్చేసేసి చుట్టూ కూడా కాట్లు పెట్టుకుంటూ రండి. ఇలాగా మొత్తం కూడా కరూస్ తిరిగే దగ్గర ఖచ్చితంగా కాట్లు ఇవ్వండి. స్ట్రైట్ కన్నా కరూస్ దగ్గర ఖచ్చితంగా కాట్లు రావాలి. ఇలా కాట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోండి. థ్రెడ్ పైపింగ్కి హ్యాండ్ కన్నా నెక్కే కొంచెం కష్టం అనిపిస్తుంది బిగినర్స్కి, కానీ అలవాటు అయిపోతే చాలా ఈజీగా అనిపిస్తుంది. కాబట్టి నెక్ పైపింగ్ అంటే కరువు పైపింగ్లే నేర్చుకోండి. ఫస్ట్ కరువుగా నేర్చుకోండి వేస్ట్ క్లాత్ మీద. ఇప్పుడైతే థ్రెడ్ తీసుకుందాము. ఇక్కడ నేను థ్రెడ్ నెంబర్ అయితే నాకు తెలియదండి, మా సార్ తీసుకొచ్చారు. థ్రెడ్ నెంబర్ కూడా తెలియదు నాకైతే. ఈసారి నేను కొన్నప్పుడు ఖచ్చితంగా థ్రెడ్ నెంబర్ ఎంతో చెప్తాను. కానీ సన్నగా నీట్గా బాగుందన్నమాట, చాలా సన్నగా వస్తుందన్నమాట. అయితే ఇది అయిపోవచ్చింది. ఇది అయిపోవచ్చాక ఇది అయిపోయాక ఇంకోటి కొంటాను కదా, అప్పుడు చూస్తాను ఎన్నో నెంబరో ఏంటో. ఇప్పటికైతే నేను నా టైలరింగ్ జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 2 తీసుకొచ్చారు, రెండోది అయిపోవచ్చింది. కాబట్టి నాకు ఇంకా అది ఎన్నో నెంబర్ అనేది నాకు ఇంకా ఐడియా లేదు. ఇప్పుడైతే చూడండి నేను ఎలా ఇస్తున్నాను. ఫస్ట్ రఫ్ ఇచ్చేసాను, థ్రెడ్ పెట్టేసేసి ఓన్లీ థ్రెడ్ బయటకు వెళ్ళాలి. ఇందాక హ్యాండ్కి చెప్పాను కదా, సేమ్ యాస్టీస్గా, కానీ థ్రెడ్డే బయటకు వెళ్ళాలి. కరువు దగ్గర కొంచెం మీకు క్లాత్ అనేది లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా పట్టుకోండి. జాగ్రత్తగా పట్టుకొని ఇలాగా కరెక్ట్గా థ్రెడ్ బయటకు వచ్చేలాగా, ఖర్చుల క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోయేలాగా ఓన్లీ దారం మందమే బయటికి రావాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డబల్ పాదం మీద కుడుతున్నాను నేను. సింగిల్ పాదం ఏం అవసరం లేదండి. బిగినర్స్ కూడా సింగిల్ పాదం ఏం అవసరం లేదు. డబల్ పాదం మీద ఇలా ట్రై చేయండి. కానీ గట్టిగా పట్టుకోవడంలో ఉంటుంది మనకి. ఆ పట్టుకోవడం అనేది పర్ఫెక్ట్గా పట్టుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు. ఎక్కడ ఎలాంటి డౌట్ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి. ఇలాగా డబల్ పాదం మీద కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చేయచ్చు. కరూస్ తిరిగే దగ్గర మాత్రం చాలా
నీట్గా పర్ఫెక్ట్గా దారం మాత్రమే బయటకు వచ్చేలాగా మనం మిషన్ టేబుల్ మీద ఇలా ఇలా ఫింగర్తో రబ్ చేస్తే అర్థమైపోతుంది మనకి. ఓన్లీ దారం బయటకు వచ్చింది, కింద క్లాత్ లేదు అనేది మనకి అర్థమైపోతుంది. మనకి ఫింగర్ స్పర్శకి అర్థమైపోతుంది దారం ఒక్కటే బయటకు ఉంది అనేది. ఇలా చూడండి, నేను ప్రతిదానికి కూడా ఫింగర్తో ఇలాగా మిషన్ టేబుల్ మీద అదుము పెట్టి ఇలాగ ఫింగర్తో అంటున్నాను. ఇలా అంటే మనకు అర్థమైపోతుంది అనమాట. ఈ కుట్టు కూడా ఎగ్జాక్ట్లీ థ్రెడ్ పైపింగ్కి బ్లౌజ్ పీస్కి మధ్యలోనే పడుతుంది. గట్టిగా లాగి పట్టి మనం కుడుతున్నాం కాబట్టి కరెక్ట్గా పడుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉండదు. ప్లస్ బిగినర్స్ అయితే ఫస్ట్ భయపడకుండా కుట్టేసుకుంటూ వెళ్ళండి, తిన్నగా నీట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా కుట్టడం వచ్చేసాకే మోడల్స్ థ్రెడ్ పైపింగ్స్ దాకా వెళ్ళండి. ఫస్టే బ్లౌజ్ కుట్టడం వచ్చేసింది నాకు అనుకొని అన్ని మోడల్స్లోకి వెళ్ళిపోతూ ఉంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మర్చిపోతాము. కాబట్టి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి. ఓకేనా? ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది తిన్నగా నీట్గా గట్టిగా లాగుకుంటూ నీట్గా కుట్టుకుంటూ రండి. ఇలా చూడండి, ఇప్పుడు కరువు తిరిగే దగ్గర చూడండి, కరువు తిరిగే దగ్గర కూడా మనం నీట్గా గట్టిగా లాగేసి ఇచ్చామనుకోండి కరెక్ట్గా వస్తుంది. మనం గట్టిగా లాగి పట్టుకోవడంలోనే ఉంటుందండి థ్రెడ్ పైపింగ్ ఫినిషింగ్ అనేది. ఇలా చూడండి, ఇలా గట్టిగా పట్టుకొని లాగి పట్టుకొని కుట్టేసేయండి. లాగి పట్టుకోవడంలోనే ఉంటుంది ఫినిషింగ్ అనేది. కాబట్టి ఇలాగా తిన్నగా లాస్ట్కి ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి, మనకి ఎక్కడైనా థ్రెడ్ పైపింగ్ ఎంత నీట్గా వచ్చేసిందో చూసారు కదా. ఇప్పుడైతే క్లోజ్ చేసేసి వెనక సైడ్ కూడా ఖర్చులు కనపడకుండా మళ్ళీ ఒక కుట్టిచ్చేయండి. మీరు ఒకవేళ మిషన్ మీద కుట్టుకుంటే కనుక మిషన్ మీద కుట్టేసేయండి, లేకపోతే చేతి పని చేసుకునే వాళ్ళు అయితే చేతి పని చేసేసుకోవచ్చు. ఇలాగా నీట్గా కుట్టించేయండి. ఎడ్జెస్ కుట్టుకుంటూ వచ్చేయండి. ఎక్స్ట్రా ఖర్చు అనేది పైకి లేకుండా నీట్గా ఇచ్చేసామంటే మనకి నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఏమీ ఇన్విజిబుల్గానే కావాలి అని ఏమి ఉండదు. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా బయటికి కనపడేలాగా ఉంటే కనుక ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయండి. జస్ట్ మనం థ్రెడ్ పైపింగ్ తీసుకున్న వైట్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మటుకే కనపడాలి బయటికి. ఇట్లా కట్స్ పెట్టుకున్నాం చూడండి లోపల, ఆ కట్స్ క్లాత్ ఉంది కదా, కచ్చుల క్లాత్, ఆ క్లాత్ బయటికి కనపడే అవకాశం ఉంటే కనుక మీరు ఇలాగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకుంటూ ఇట్లా హోల్డ్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఆ ఎక్స్ట్రా పీస్ అనేది బయటపడుతుందా లేదా అనేది. హోల్డ్ చేసుకుంటూ చూసుకుంటూ కట్ చేసుకుంటూ రండి. ఒకవేళ ఎక్స్ట్రా పీస్ కనపడుతుందంటే కనుక కట్ చేసుకొని, లేకపోతే సేమ్ యాజ్ టీస్గా కుట్టించేసుకుంటూ రండి. ఓకేనా? మనకి ఇంతేనండి, చాలా నీట్గా వచ్చేసింది చూసారా. ఎక్కడ కూడా మనకి ఎక్స్ట్రా ఖర్చులు బయట కనపడుతూ గలీజ్గా ఎలా ఎటువంటిది లేదు. థ్రెడ్ పైపింగ్ కూడా చాలా సన్నగా నీట్గా వచ్చేసింది చూసారు కదా. ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది థ్రెడ్ పైపింగ్ అనేది. మీరు ఇలా ట్రై చేస్తే కనుక, ఒకవేళ బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. చాలా బాగుందన్నమాట ఇలాగా. ఓకేనా? మనకి థ్రెడ్ పైపింగ్ అయిపోయింది. సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళేటప్పుడు మనం ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ సైడ్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ సైడ్ షోల్డర్ దగ్గర సమానంగా పట్టుకోండి. ఎందుకంటే మనం ఎక్స్ట్రా పీసులు జాయిన్ చేస్తాం కదా, జాయిన్ చేసినప్పుడు సమానంగా పట్టుకుంటే హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా ఉండవు. ఇప్పుడు మిడిల్లో కరెక్ట్గా బ్లౌజ్ మిడిల్లో ఒక మార్క్ చేసుకొని, ఆది బ్లౌజ్ మిడిల్ నుంచి నడుం సైజ్ ఎంత ఉందో చూసుకొని ఖర్చుల దాకా, సైడ్ జాయింటింగ్ ఖర్చులకి ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా మార్క్ చేసేయండి. ఇలా మార్క్ చేసేసేసి ఫ్రంట్ పార్ట్ కూడా ఉక్స్ పట్టికి కాజాపట్టి సేమ్గా మార్క్ చేసుకోండి. ఉక్స్ పట్టికి వెళ్ళా కాజాపట్టికి వెళ్ళా చూసుకొని మార్క్ చేసేసుకోండి. ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ కూడా అంతేనండి. ఆది బ్లౌజ్లో నుంచి బ్యాక్ సైడ్ ఒక పీస్ తీసుకోండి. బ్యాక్ సైడ్ పీస్ తీసుకొని ఇలాగా హ్యాండ్ లూజ్ లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేసేయండి. ఆమ్ లూజు ఖర్చులతో సహా పట్టుకోండి. మనం కుట్టే బ్లౌజ్కి ఖర్చులతో సహా పట్టుకోండి. ఆది బ్లౌజ్లో కూడా ఖర్చులతో సహా పట్టుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసేయండి. మార్క్ చేసేసి ఇప్పుడైతే రెండు కలుపుకుంటూ ఇలాగా ఫస్ట్ హ్యాండ్ రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసేసి తర్వాత ఆమ్ లూజ్ దగ్గర సెట్ చేసుకోండి. నీట్గా ఖర్చులు కరెక్ట్గా పట్టుకొని ఖర్చులు కూడా పాదంకి వెళ్ళి పైకి అనుకోండి. రెండు కుట్లు సమానంగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ఆమ్ లూజ్ దగ్గరికి కుట్టు రానివ్వండి. తర్వాత కింద కూడా ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని షేప్ బెల్ట్ దగ్గర ఖర్చులు అనేవి పైకి ఇలా అనుకొని కుట్టండి.
అంతేనండి. ఫస్ట్ కుట్టు పర్ఫెక్ట్గా వేసామంటే మిగతా కుట్లు పాదం మందం ఖర్చుతో తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా. హ్యాండ్ దగ్గర రఫ్ ఇచ్చేయండి, లాస్ట్లో రఫ్ ఇచ్చేయండి. హ్యాండ్ లూజ్ ఖర్చుల దగ్గర ఖర్చులు పైకి వెళ్తున్నాయా లేవో ఒకసారి చూసుకోండి. 2 కుట్లు ఒక దగ్గర ఉన్నాయా లేవో చూసుకోండి. ఆమ్ లూజ్కి కిందికి 2 కూడా సమానంగా ఉన్నాయా లేవో కింద నడుం లూజ్ దగ్గర కూడా చూసుకొని లాస్ట్కి ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. ఇంతే. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే ఎగుడు దిగుడు ఉంటే కట్ చేయండి. నీట్గా కట్ చేసేసామంటే అయిపోయింది. చూసారా, సైడ్ జాయింటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోయినాయి. చూసారా, స్ట్రైట్గా వచ్చేసాయి మనకు కుట్లు అనేవి. ఇంతేనండి. రెండోది కూడా ఇచ్చేస్తున్నాను చూడండి. రెండో దానికి ఆది బ్లౌజ్ అక్కర్లేదు, అంటే హ్యాండ్ లూజ్కి ఆమ్ లూజ్కి ఆది బ్లౌజ్ అక్కర్లే, కానీ కింద నడుం లూజ్ మాత్రం ఆది బ్లౌజ్లో నుంచే తీసుకోండి. హ్యాండ్ లూజ్ ఇలా సమానంగా పట్టుకొని మనం ఇందాక ఆల్రెడీ కుట్టు పెట్టుకున్నాం కదా, ఆ హ్యాండ్ లూజ్లో నుంచి ఈ హ్యాండ్కి మార్క్ చేసేస్తున్నాను. ఆమ్ లూజ్ కూడా అంతే మార్క్ చేసేస్తున్నాను. ఇప్పుడు కిందికి వచ్చేసేసరికి ఇది ఉక్స్ పట్టియా కాజా పట్టియా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఉక్స్ పట్టియా కాజా పట్టినా చూసుకొని ఇప్పుడు మనకి ఇది ఉక్స్ పట్టీలో నుంచి ఎంత వచ్చిందో ఒకసారి మార్క్ చేసుకోండి. నడుం లూజ్ వచ్చేసేసి మిడిల్ నుంచి సగానికి ఎక్కడికి చివరి కుట్టుందో అక్కడికి మార్క్ చేసేయండి. ఈ 2 మార్కింగ్లు కలుపుకుంటూ జాయింట్ చేసేసుకోండి. ఇప్పుడైతే హ్యాండ్ జాయింటింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి. స్టార్టింగ్ హ్యాండ్ జాయింటింగ్ దగ్గర రఫ్ ఇచ్చేయండి. ఇలా రఫ్ ఇచ్చేసేసి ఆమ్ లూజ్ దగ్గర మళ్ళీ కుట్లు అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవా కరెక్ట్గా చూసుకొని పట్టుకోండి. 2 స్టిచ్చులు కూడా ఒక దగ్గరికి వచ్చేలాగా పట్టుకోవాలి. ఇలా పట్టుకోవడంలోనే ఉంటుంది మనకి ప్లస్ పాయింట్ అనేది. ఇలా పట్టుకొని తిన్న కుట్టుకుచ్చేసేయండి. ఖర్చులు అనేవి పాదంకి వెళ్ళి తోసేసేసి కరెక్ట్గా ఆమ్ లూజ్ దగ్గరికి కుట్టేసేసేసి పాదం ఎట్లా అంటే సూది కిందికి దించేసేసి పాదం లేపి ఒకసారి టర్నింగ్ చేసుకునే అవకాశం ఉంటే టర్నింగ్ చేసుకోండి. తిన్నగా వచ్చే కుట్టు అయితే తిన్నగా ఇచ్చేయండి. ఇప్పుడైతే కింద కూడా నడుం లూజు సేమ్గా పట్టుకొని మనం మార్కింగ్ చేసుకుంది సేమ్గా పట్టుకొని కుట్టేసేయండి. రఫ్ ఇచ్చేయండి. ఎండింగ్లో రఫ్ ఇచ్చేసేసి మళ్ళీ అంతే 2 కుట్లు ఇచ్చేయండి. 3 కుట్ల కన్నా ఎక్కువ ఇవ్వద్దండి. 3 కుట్ల కన్నా ఎక్కువ ఇచ్చేస్తాయి అంటే కట్టెలాగా అయిపోతుంది, స్టిఫ్గా ఉండి బుంగలు వచ్చేస్తాయి అన్నమాట. 3 స్టిచ్చెసే ఎక్కువ. మా ఖర్చులకి చాలా కుట్లు వేయమనేసి అంటారు కస్టమర్స్, కానీ మీరు ఇవ్వకండి. ఎందుకంటే అది కట్టెలాగా లేసిపోద్ది కుట్లు ఎక్కువ అయ్యి, అప్పుడు మనమే స్టిచ్చింగ్ నీట్గా లేదు అనేసి మనకే చెప్తారు ఆ వంక మళ్ళీ. అందుకే 3 స్టిచ్చెస్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడైతే సమానంగా కట్ చేసేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి సైడ్ జాయింటింగ్ ప్లస్ మార్క్ వచ్చింది. చూసారు కదా, సైడ్ జాయింటింగ్స్ అనేవి చాలా ఈజీగా అయిపోయాయి. మనకి థ్రెడ్ పైపింగ్ నీట్గా వచ్చింది. బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నీట్గా అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమన్నా డెకరేషన్స్ డోరీస్ పెట్టుకోవడం ఇవన్నీ ఏమన్నా ఉంటే కనుక చూసుకోండి. ఇప్పుడైతే బ్లౌజ్ చెక్కింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. క్రాస్ చెక్కింగ్ ఉక్స్ పట్టికి వెళ్ళి కాజా పట్టికి వెళ్ళి పట్టుకొని ఇలా నడుం లూజ్ పట్టుకోండి. సమానంగా వచ్చేసింది. ఇక్కడ ఉక్స్ పట్టి మాత్రం కొంచెం ఎక్స్ట్రా పెట్టాను. ఇది కాజా పట్టి అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టేశాను. ఈ ఎక్స్ట్రా చూసారు కదా కొంచెం పెట్టమన్నారు. ఇంతేనండి. సేమ్ చెస్ట్ లూజ్ కొలవడానికి ఇలాగా నడుం లూజ్లోకి సగానికి ఇలా పట్టుకొని ఇలా కొలవాలి. కాకపోతే ఇది బ్లౌజ్ పీస్ మీకు చెప్పాను కదా, ఫస్ట్ కటింగ్ రోజు చెప్పాను. ఇలాంటి కలంకారీ బ్లౌజ్ పీస్లు అనేవి సాగే గుణం ఉంటుంది, వీటితో కరెక్ట్గా ఉండదు. ఆది బ్లౌజు బిగినర్స్ ఎప్పుడైనా సరే ఇలాంటి కలంకారీ పీసులు అయితే తీసుకోవద్దు, లైనింగ్ పీసులు తీసుకోండి. ఇక్కడ హ్యాండ్ కొంచెం పొడుగు పెట్టమన్నారు, హ్యాండ్ కొంచెం పొడుగుతో కరెక్ట్గా సరిపోయింది. ఇలా మీకు చెప్తున్నాను ఎలా క్రాస్ చెకింగ్ చేసుకోవాలి అనేది చెప్తున్నాను. ఇక్కడ నాకు కొన్ని మార్పులు ఇచ్చారు కాబట్టి మార్పులతో చేశాను. ఒకవేళ మార్పులు లేకపోతే కనుక యాజ్ ఇట్ ఈజ్గా బ్లౌజ్ ఎలా ఉందో అలాగా ఇచ్చేయచ్చు. ఇంతే ఫ్రెండ్స్, మన బ్లౌజ్ ఫిట్టింగ్ కుట్టడం అనేది బాగా వచ్చిందో లేదో ఒకసారి చూసుకోండి. నేను చూపిస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ చూడండి ఎంత సన్నగా నీట్గా వచ్చిందో. థ్రెడ్ పైపింగ్ సూపర్ వచ్చింది. ప్లస్ డోరీస్ పెట్టాను, నేను డోరీస్ కూడా పెట్టేసేసాను. హ్యాండ్ థ్రెడ్ పైపింగ్ కానీ నెక్ థ్రెడ్ పైపింగ్ కానీ బాగా వచ్చాయి. డోరీస్ అనేవి ఈ డిజైనింగ్ పెట్టాను. మీకు కనుక నచ్చుంటే కనుక ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.